మా ప్రియులారా, ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా అని మేము పాట పాడుతూ వచ్చినాం. మా ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ గొల్గోతా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి తన పరిశుద్ధమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందిస్తూ వచ్చాడు. మా ప్రియులారా, గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు రక్తాన్ని ఎందుకు చిందిస్తూ వచ్చాడు అంటే, బైబిల్లో రాయబడి ఉన్నది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మనుషులందరూ పాపులుగా ఉన్నారు అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడి ఉన్నది. ఈ లోకములో జీవిస్తూ ఉన్న మానవులందరూ వారు ఏ ప్రాంతంలో నివాసం చేస్తున్నా, వారు చదువుకున్న వారైనా చదువు లేని వారైనా, ధనవంతులైనా పేదవారైనా, గొప్పవారైనా కొద్దివారిగా ఉన్నప్పటికీ ఈ లోకములో జీవిస్తూ ఉన్న మానవులందరూ ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి ఉన్నారని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది. ప్రియులారా, మనుషులందరిలో పాపముంది అని పరిశుద్ధ గ్రంథము బైబిల్ తెలియపరుస్తూ ఉన్నది. పాపము అంటే దేవుని యొక్క మాట వినకపోవడం పాపము. అంతేకాదు, అబద్ధాలు ఆడడము, మోసం చేయడము, చెడ్డ మాటలు మాట్లాడడము, చెడుగా తలంచడము, అసూయపడ్డము, ద్వేషించడము, దొంగిలించడము, అన్యాయం చేయడము, ఇవన్నీ కూడా పాపపు లక్షణాలే. ఈ లోకంలో జీవిస్తూ ఉన్న మానవులందరూ పాపులుగా ఉన్నారు. మానవులందరిలో పాపపు లక్షణాలనేవి ఉన్నాయి. ప్రియులారా, గమనించండి, మరి ఈ యొక్క పాపం అనేది తొలగిపోవాలంటే, ఈ పాపం అనేది తీసివేయబడాలంటే, మనుషుని యొక్క హృదయంలో ఉన్న పాపం అనేది పరిహరించబడాలంటే, క్షమించబడాలంటే ఏం చేయాలి? దాన ధర్మాలు చేయటం ద్వారా, అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం, రక్తదానం చేయటం ద్వారా మనుషుని యొక్క పాపం తొలగిపోదు. పాపులైనటువంటి మనుషులు పరిశుద్ధులుగా చేయబడలేరు. ప్రియులారా, గమనించండి, మానవుని యొక్క పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. బైబిల్లో రాయబడింది, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు అని. మనుషుని యొక్క పాపాలు పోవాలంటే, పాపులైన మనుషులు పరిశుద్ధులుగా చేయబడాలంటే రక్తము చిందించబడాలి. ఏ రక్తము? ఎడ్ల రక్తము, మేకల రక్తము, కోడల రక్తము, పొట్టెల రక్తము మానవుని యొక్క పాపాన్ని తీసివేయలేదు. ప్రియులారా, మనుషులంగా మనం పాపం చేశాము. మన పాపం పోవాలంటే, మన పాపాలు పరిహరించబడాలంటే, మన పాపాలు తొలగించబడాలంటే పాపం లేని మనుషుడు పాపులైన మనుషుల కొరకై రక్తాన్ని చిందించాలి. ప్రియులారా, ఎవరున్నది ఈ లోకంలో పాపము లేని వారంటే ఈ లోకంలో అందరూ పాపులే. కాబట్టి దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి మానవునిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా, కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసు ప్రభు యొక్క లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. యేసు ప్రభు ఈ లోకానికి రాకముందు ఆయన పరలోకంలో ఉన్నాడు.
యేసు ప్రభు యొక్క లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు ఈ లోకంలో మానవునిగా జన్మించాడు. కన్యక గర్భమందు దైవశక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగానే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించాడు. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు పాపము లేనివాడు, పాపం ఎరగనివాడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవుని యొక్క పాపాన్ని తొలగించడానికి, పాపులుగా ఉన్న మనుషుల యొక్క పాపాన్ని పరిహరించడానికి ఆ గొల్గొతా కొండపైన 2 కొయ్యల 3 మేకల మధ్యలో వేలాడుతూ వచ్చాడు. ప్రియులారా గమనించండి, యేసు ప్రభు యొక్క చేతుల్లో చేళ్ళు కొట్టబడ్డప్పుడు చేతుల్లో నుంచి రక్తం గారుతూ వచ్చింది. యేసు ప్రభు యొక్క పాదాలు మేకొట్టినప్పుడు పాదాల నుంచి రక్తం గారుతూ వచ్చింది. యేసు ప్రభు యొక్క తలకు ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు తలలో రక్తం గారుతూ వచ్చింది. యేసు ప్రభు యొక్క పక్కలో బల్లిపోటు పొడిచినప్పుడు రక్తము నీరు కారినట్లుగా వాక్యములో రాయబడింది. ఇలాగ యేసుక్రీస్తు ప్రభువారు పాపులైనటువంటి మానవుని యొక్క పాపాన్ని తొలగించేదాని కొరకై తన యొక్క దేహంలో ఉన్న రక్తం అంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో తన ప్రాణం అర్పించాడు. ఆ సిలువలో చనిపోయిన వాడుగా ఉన్నాడు. చనిపోయి యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన యేసు ప్రభువారు అనేకులు కనబడుతూ వచ్చాడు. ప్రియులారా అనేకులు చూస్తుండగా యేసు ప్రభువారు పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన ప్రభు తిరిగి మరలా ఒక దినం రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలవరి సిలువలో చిందించిన రక్తం ద్వారా పాపుల యొక్క పాపాలు తొలగిపోతాయి, పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. బైబిల్ తెలియపరుస్తూ ఉంది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అని. ప్రియులారా యేసు ప్రభు అన్నాడు, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తమై అనేకుల కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తము అని. మా ప్రియులారా యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా పాపాలు పరిహరించబడతాయి, పాపాలు క్షమించబడతాయి, పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి గమనించండి, పాపములో జీవిస్తున్న మనుషులు యేసు ప్రభువుని నమ్మాలి. యేసు ప్రభువారు పాపిని నా కొరకు లోకానికి వచ్చాడు, నా కొరకు సిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పాపాలు ఒప్పుకోవాలి. ప్రభు నేను పాపిని, నాలో ఎన్నో పాపము లక్షణాలు ఉన్నాయి, నేను పాపములో జీవిస్తున్నాను ప్రభు అని చెప్పి పాపములను ఒప్పుకోవాలి. ఒప్పుకొని క్షమించమని ప్రభువుని వేడుకోవాలి. ప్రభు నా పాపాలను క్షమించు ప్రభు అని ప్రభువుని వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభువుని నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని హృదయపూర్వకంగా ప్రభువుని వేడుకుంటారో యేసుక్రీస్తు ప్రభువారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆ యేసుక్రీస్తు ప్రభు తన యొక్క రక్తం ద్వారా వారి పాపాలను తొలగిస్తాడు. తన రక్తం ద్వారా వారిని పరిశుద్ధులుగా చేస్తాడు, వారి పాపాలను పరిహరిస్తాడు. ఇలాగున ప్రియులారా గమనించండి, ఎవరైతే మరి ప్రభువుని నమ్ముకుని పాపక్షమాపణ పొంది పాపాల నుంచి విడిపించబడి పరిశుద్ధులుగా చేయబడతారో అలాంటి వారికి కలిగే మేలేందంటే ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం అనేది వారు కలిగి ఉంటారు. ప్రియులారా గమనించండి, ఎవరి పాపాలు క్షమించబడతాయో, ఎవరి యొక్క పాపాలు తీసివేయబడతాయో, ఎవరి యొక్క పాపాలు తొలగించబడి ఎవరైతే పరిశుద్ధులుగా చేయబడతారో వారికి లోకంలో నిజమైన శాంతి సంతోషం అనుగ్రహించబడుతుంది. అంతేకాదు గమనించండి, వారు ప్రియులారా ఎల్లప్పుడూ సంతోషం ఉండే పరలోకానికి, మోక్షానికి, స్వర్గానికి వారసులుగా చేయబడతారు. ప్రియులారా పాపక్షమాపణ పొందకుండా, పరిశుద్ధులుగా చేయబడకుండా పాపములోనే జీవిస్తూ పాపులుగానే ఎవరైతే కొనసాగుతారో గమనించండి, అలాంటి వారికి ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం ఉండదు. వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారంటే పాతాళానికి వెళ్తారు. పాతాళం అంటే అక్కడ అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో నిత్యము కాలుతూ యాతన పడుతూ ఉంటారు. మా ప్రియులారు గమనించండి, యేసు ప్రభువుని నమ్ముకుని పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడిన వారు నిజమైన శాంతి సంతోషం కలిగి జీవిస్తారు. ఈ లోకంలో మరణించిన తర్వాత స్వర్గం చేరుతారు. అంటే పరలోకం చేరి నిత్యం ఆనందంగా ప్రభుతో ఉంటారు. పాపక్షమాపణ పొందని వారు ఈ లోకంలో నిజమైన శాంతి సంతోషం లేనివారుగా ఉంటారు. చనిపోయిన తర్వాత వాళ్ళు మరి పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రియులారా పాతాళం తప్పించుకుని పరలోకం చేరేదాని కొరకై యేసు ప్రభువుని నమ్ముకుని పాపక్షమాపణ పొంది పరిశుద్ధులుగా చేయబడాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియపరుస్తూ ఉంది. కాబట్టి ఈ విధంగా ప్రభువుని అంగీకరించి ఈ ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉంటున్నాం. మా ప్రియులారా ఇంకా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని తుమ్మపూడి గ్రామంలో
మెయిన్ రోడ్ దగ్గరలోని ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనియా ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలము 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉన్నాయి. వారంలో ఆయా కొడుకులు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఏ భేదము లేకుండా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రాలు. ఈ వీధిలో విస్తారంగా విత్తబడిన మీ సువార్త అనే విత్తనములను మీరు విత్తండి, విన్నవారి హృదయంలో కార్యం జరిగించండి. నీ చిత్తమైతే బేతన్యాకి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని. ఈ సమయంలో ఎవరైతే బలహీనత ఉన్నారో, ఎవరైతే సమాధానం లేకుండా, శాంతి లేకుండా, మనస్ఫూర్తి లేకుండా ఉన్నారో వారితో మీరు మాట్లాడారని నమ్మచ్చు. ఇదే ఏరియాలో పంచబడిన పత్రికలు సహాయం చేసి నడిపించమని, ముందుకు వెళుతున్నాం. మీ కృప, మీ కాపుదల, కనుదృష్టి మాకు తోడుగా ఉంచమని విశ్వాసముతో యేసయ్య నామములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.